చంపినట్లే చంపుతా. శుక్రవారం పూజలు మొదలుపెట్టినా 15 రోజుల్లోనే నీ పని ఖతం. నీ భార్య విధవరాలు అవుతుంది. 100 కోట్లు ఖర్చైనా నిన్ను విడిచిపెట్టా. ఓ వ్యక్తిని బెదిరించిన సంధ్యా శ్రీధర్రావు. ఈ సంధ్యా శ్రీధర్రావు విషయాలు చూసాం. మొన్న కూడా ఒక సినీ నటి కంప్లైంట్ చేసింది, మనం చూసాం కదా. అట్లనే ఇప్పుడు ఇంకొకరిని ఆయన బెదిరిస్తున్న వీడియో కూడా ఉంది మన దగ్గర. ఒకసారి చూద్దాం అది. చూడండి, వీడియో చూడండి. ఈయన సంధ్యా శ్రీధర్రావు దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీ, బహుశా కాంట్రాక్టర్ అయి ఉంటారు. పూర్తి వివరాలు ఇంకా రావాలి. సో స్టార్ట్ అవుతుంది. సేమ్ మారంటి గోకులాలు ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. నాతో పెట్టుకున్నావు లేదా నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు 15 ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. నువ్వు నన్ను బెదిరిస్తావు. నువ్వు ఎంత నీ బతికేంత బెదిరిస్తావు. లంజోడక రాసి పెట్టుకో. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండం లేకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెట్టగా నేను రోడ్డు మీద తీసుకొస్తావు. లంజోడక ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమన్నా చూడు, సేమ్ కుక్క సాగు కిడ్నీ రోగం వస్తుంది. రేపు పొద్దు నుంచి నీకు అరే నువ్వేం పైకి వెళ్ళే 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు కానీ నువ్వు అంటే నాకు రాకపోయా. అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పిస్తాడు చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు? ఆ పైకి వెళ్ళి పడ్డావు. నాకెందుకు సాధన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయడానికి పెంచుతావు. నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు. నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. లంజోడికి ఏంది? నువ్వు చెప్పి చేస్తున్నాడు చూడు. నువ్వు లంజోడికి ఏంది? నాకు అర్థమైతలేదు. సో ఇది దారుణం. సంధ్యా శ్రీధర్ మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నా కూడా, ఎన్ని చేస్తున్నా కూడా మరి ఆయన మీద ఎవరు చర్య తీసుకోవట్లేదు. అంటే ప్రభుత్వంలోని చాలా కీలకమైన వ్యక్తులతో ఆయనకి చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన ఎవరు ఏం చేయలేకపోతున్నారు అనేది చెప్తున్నారు. మరి ఇదొకటి ఒక మంచి విషయం. దీన్ని చేసావా? ఏమన్నా వీడియో లేదుగా. ఓకే, చూద్దాం. ఇది ఒక రైతు ఏసీబీకి పట్టించడాలు అవి ఎన్నెందుకు, ఇంకా మనమే పట్టిస్తే పోలా అని ఎంఆర్ఓ ఒక లంచం ఇస్తూ వీడియో తీసి మరీ పట్టించాడు ఆయన్ని. ఇది ఒక మంచి రైతులకి చేయాల్సిన మంచి పని ఇది. With Google Workspace, Drive lets you easily search your files, making videos, PDFs, and ఇది చూడండి, రైతు చక్కగా ఫోన్ తీసుకొని వెళ్ళి చూడండి. సో రైతులు ఎంఆర్ఓకి లంచం ఇస్తూ ఒక రైతు చేసిన ఈ సాహసం, ఇది నిజంగా ఆ రైతుకు మనం చప్పట్లు కొట్టి అభినందించాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ తెగువ ప్రతి ఒక్కరిలో వస్తే అవినీతిని మనం ఎంతసేపు రూపుమాపడానికి. సో భయపడకుండా రైతులు ఇంత చక్కగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇది ఇవాల్టి వార్తలు. వాటి వెనుక